హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. దీన్ని రోటి చలిమిడి ఉండాలంటారు. పూర్వం రోజుల్లో అయితే పెద్దోళ్ళు ఉండేవారు కదా, వాళ్ళు ఉప్పుడు బియ్యం రెడీ చేసేవారు. ఉప్పుడు బియ్యం అంటే ఇప్పుడు ఎవ్వరికీ తెలియదండి. అవి ఏంటంటే మన ధాన్యం ఉంటుంది కదా, ధాన్యాన్ని నీటిలో వేసి బాగా కడిగి పొయ్యి మీద పెట్టి ఉడికించేవారు. ఉడికించిన తర్వాత దాన్ని బాగా ఎండబెట్టి మిల్లుకి పట్టించేవారు. వాటిని ఉప్పుడు బియ్యం అనేది. ఆ ఉప్పుడు బియ్యాన్ని వేయించి మిల్లుకి తీసుకెళ్ళి పిండి పట్టించి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, బెల్లము కొబ్బరి. బెల్లం అయితే గట్టి బెల్లం తీసుకున్నామండి మేము. దీన్ని బూరిపల్లి బెల్లం అంటారు మా సైడు. ఇది వచ్చేసి బెల్లము కొబ్బరి మిక్సీ పట్టాలి. ఆ రోజుల్లో అయితే రోట్లో కుమ్మేవారు. బెల్లంని కొబ్బరిని బాగా కుమ్మితే రోకలతో అప్పుడు ఈ పట్టించిన పిండి ఉంటుంది కదా, దాంట్లో వేసి బాగా దంచేవారు ఉండయ్యేటట్టు. అందుకే దాన్ని రోటి చలిమిడి ఉండలు అనేవారు. ఇప్పుడైతే అందరూ మిక్సీలే కదండి. ఇప్పుడు మేము కూడా మిక్సీ చేస్తున్నాము. చూడండి, కొబ్బరి బెల్లము మిక్సీ పట్టేసుకోవాలి. ఫస్ట్ కొబ్బరి బెల్లం మిక్సీ పట్టేసి అది మెత్తగా ఒకసారి చూడండి. అంగు చూసారు కదా. ఇప్పుడు మేము ఉప్పుడు బియ్యం పిండి పట్టించాము. ఆ పిండి దాంట్లో వేస్తున్నాం చూడండి. దీంట్లో వేసి ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టాలి. చూసారు కదా, మిక్సీ పట్టాలి. అది వచ్చేసేసి ఉండ అయ్యేటట్టు వస్తుంది అన్నమాట. ఒకసారి చూడండి. మొత్తం పిండి కొబ్బరి బెల్లం మూడు కలిపి అలా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని చూసారు కదా, ఇంకా కదా మంచి అరోమా అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి ఒక 2 వారాలు 3 వారాలు అయితే ఉంటాయి. చాలా బాగుంటుంది. అంటే మనం వేసుకునే కొబ్బరి బెల్లం బట్టి నిలవ ఉండడం ఉంటుందండి. లేత కొబ్బరి అయితే ఎక్కువ పాడైపోతాయి. మనం ముదురు కొబ్బరి వేసుకోవాలి. చూడండి, మొత్తం పిండిని తీసుకుని అంగు అలా ఉండల కింద చేసుకోవాలి. చూసారు కదా, వీటిని రోటి చలిమిడి ఉండలు అంటారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి. చూడండి, చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంటాయి. ఇది ఎక్కువ మన అమ్మమ్మలకి నానమ్మలకి వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఈ రెసిపీ కోసం. ఇప్పుడు వాళ్ళకైతే ఎవరికి తెలియదండి. అంతేగాని ఎందుకంటే ఇప్పుడు అన్నీ బయట కొనుక్కోవడాలే కదా. చూడండి అసలు ఎంత బాగున్నాయో, తినాలనిపిస్తుంది. కొబ్బరి బెల్లము ఉప్పుడు బియ్యము, అబ్బా సూపర్ సూపర్. చూడండి, చూడడానికి చాలా బాగున్నాయి కదా. ఓకే అండి, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.